ప్రైజ్ ద లార్డ్. నజరేయుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చుకున్నాను. ప్రతిరోజు కూడా దేవుడు వాక్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలువాడు, అంత్యదినమున నేను వారిని లేపెదను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నజరేయుక్రీస్తు నామములో రక్షించబడి మారు మనసు పొంది నా శరీరాన్ని, నా రక్తాన్ని తాగిన వాడే రేపు మరణించినా కూడా మళ్ళీ నేను లేపగలుగుతాను, లేదా ఎవరిని కూడా నేను లేపలేనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ రోజు నా దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ఎంత పరిచయం చేసినా, దేవుని యందు ఎంత విశ్వాసంతో నువ్వు ఉన్నా, దేవుని యందు నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉన్నా కూడా నజరేయుక్రీస్తు నామములో రక్షించబడకపోతే ఏమాత్రం కూడా నీకు అర్హత లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఏదైనా మనం దాచుకోవచ్చు, కానీ మరణాన్ని మనం దాచుకోలేం. కాబట్టి ఎప్పటికైనా కూడా మనం మరణించాల్సిందే. ఎప్పటికైనా కూడా ఈ లోకాన్ని వదిలి మన దేవుడి దగ్గరికి వెళ్లాల్సిందే. ఆ రోజున మన దేవుడి దగ్గర నిలబడాలంటే, ఆ రోజున దేవుడి దగ్గర మనం ఏదైనా పొందుకోవాలంటే ఈ లోకంలో ఉన్న రోజులు దేవుని యందు విశ్వసించి నజరేయుక్రీస్తు నామములో రక్షించబడి మారు మనసు పొందితే తప్ప ఏమాత్రం కూడా మనం అక్కడ నిలబడలేమని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎలాంటి జీవితంలో ఉన్నా, ఎలాంటి స్థితిలో కలిగి ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో నువ్వు నలిగిపోతూ ఉన్నా కూడా ముందు నువ్వు రక్షించబడాలని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా దేవుడు ఎంతగానో గొప్పగా వాడుకుని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవగలిగితే ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా దేవుడు వాడుకుని గొప్పగా ఈ లోకానికి పరిచయం చేసిన దేవుడు. అలాగే నువ్వు నేను నమ్మి విశ్వసించగలిగితే మన జీవితంలో ఉన్న శ్రమలు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏదైనా కూడా సమస్తాన్ని మార్చి మనకు అనుకూలంగా చేయగల దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఈ లోకంలో చనిపోయిన వాళ్ళని, గుడ్డు వాళ్ళని, కుంటు వాళ్ళని కూడా దేవుడు బాగు చేసిన వాడు. అలాంటి వాడు మన దగ్గర గొప్ప దేవుడు. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడి మీద విశ్వసించే నమ్మకంతో నువ్వు రక్షించబడగలిగితే నీ అంత ధన్యుడు, నీ అంత ధన్యురాలు ఎవరు లేరని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్.